వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర రైతు విభాగ మీడియా కోఆర్డినేటర్ గింజుపల్లి వెంకటేశ్వరరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో గింజుపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లడంలో ఎంతో కృషి చేస్తుంటే వైసీపీ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం చాలా బాధాకరంగా ఉందన్నారు. మన శాసనసభ్యులు బోర్ల రామాంజనేయులు ప్రత్తిపాడు నియోజకవర్గం మోడల్ నియోజకవర్గం తయారు చేయడం కోసం ఎంతో కృషి చేస్తున్నారని, ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రత్తిపాడు మండల గొట్టిపాడు నుండి ఏబీపాలెం వరకు 15 లక్షల రూపాయల 2,15,00,000 రూపాయలతో రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్టు తెలియజేశారు. 20 సంవత్సరాలుగా గొట్టిపాడు రోడ్డు గుంతలమయంగా ఉంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోడ్డును వేసి అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. అలాగే త్వరలో చినకుంట్రుపాడు రోడ్డును కూడా ప్రారంభించడం, ప్రత్తిపాడు హెడ్ క్వార్టర్లో అన్నా క్యాంటీన్ను ఏర్పాటు చేయటం, ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కాలువల పూడికలు తీయటం, సొసైటీల ద్వారా రైతులకు ఎరువులు అందించడం, సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేసిన ఒక్కరోజున రైతులు డబ్బులు ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వాన్ని చెందుతుందన్నారు. నిన్న వైసీపీ ఇన్ఛార్జి బలసాని కిరణ్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి లడ్డు వ్యవహారం తీసుకొస్తున్నారని మాట్లాడారు. బలసాని కిరణ్ కుమార్, మీరు రాజకీయాలు కొత్త, ఎక్కడా వద్దు, ప్రత్తిపాడు నియోజకవర్గం మీదే మాట్లాడుకుందాం. ప్రత్తిపాడు నియోజకవర్గం అభివృద్ధి చేయడంలో కూటమి ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు మేము సిద్ధం, మీరు సిద్ధమా? గతంలో మీ పాలన ఉన్నప్పుడు దౌర్జన్యాలు చేశారు, రిగ్గింగ్లు చేశారు, నామినేషన్ వేయడానికి కూడా భయపడే విధంగా చేశారు అని ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శివరాం ప్రసాద్, గ్రీన్ కోల్డ్ డైరెక్టర్ రెడ్డి పెంటారెడ్డి, జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బసవబాబు, గ్రామ పార్టీ అధ్యక్షులు గురజవోలు శ్రీనివాసరావు, వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పమిడి శ్రీనివాసరావు, 11వ వార్డు మెంబర్ కాకాని సురేష్, తెలుగు యువత చిన్నం శ్రీకాంత్, కాట్ర పెద్ద పాపయ్య, రైతు నాయకులు వెలివెల్లి సుబ్బారావు, మాజీ జెడ్పీటీసీ గుంటూరు మిర్చి యార్డ్ డక్కుమళ్ళ భాగ్యారావు, ఎస్సీ సెల్ నాయకులు మస్తాన్, కల్లూరి సుబ్బారావు, ముస్లిం నాయకులు హుస్సేన్, మాజీ ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు, చెన్నారెడ్డి సత్రం చైర్మన్ అంకాల కోటేశ్వరరావు, పాతమల్లాయపాలెం గ్రామ పార్టీ అధ్యక్షులు కుర్రి శ్రీనివాసరెడ్డి, కాసు అంజిరెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు మరియు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ప్రత్తిపాడు నియోజకవర్గంలో మన ప్రియతమ శాసనసభ్యులు బోర్ల రామాంజనేయులు గారు ఒక ప్రత్యేక శ్రద్ధతో ప్రత్తిపాడు నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ఆర్గనైజేషన్లో కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు అబ్బినేనిగుంటపాలెం నుంచి పెదగొట్టిపాడు రోడ్డు 2,17,00,000 రూపాయలతో శాంక్షన్ వచ్చింది. దానికి ప్రీతమ శాసనసభ్యులు బోర్ల రామాంజనేయులు గారికి మరియు కూటమి ప్రభుత్వానికి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో ఎన్నో దశాబ్దాల నుంచి గొట్టిపాడు రోడ్డు అసంపూర్తిగా ఉంటే అది కూడా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా తిరిగి పూర్తి చేస్తాం. అందులో భాగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈఓటి ఒకటి మన చినకొండ్రుపాడు రోడ్డు కూడా త్వరలో మనకి ప్రారంభించుకోబోతున్నాం. ఇప్పుడు ప్రత్తిపాడు నియోజకవర్గంలో మండల కేంద్రంలో అన్నా క్యాంటీన్ అయిపోయింది, త్వరలో మనం ప్రారంభించుకుంటాం. ఇట్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోనే ఒక పండగ వాతావరణంలో రోడ్లన్నీ కూడా పూర్తి చేసుకుంటా ఉన్నాం. అన్ని మండలాల్లో కూడా సుమారు కోట్ల రూపాయలు, అంటే ఒక పంచాయతీరాజ్ డిపార్ట్మెంటే కాకుండా ఆర్డబ్ల్యూఎస్ కానివ్వండి, ఇరిగేషన్ శాఖ కానివ్వండి, అన్ని శాఖల ద్వారా ప్రత్తిపాడు నియోజకవర్గంలో, ఎందుకంటే ఇరిగేషన్ శాఖ ద్వారా మా డీసీ చైర్మన్ల ద్వారా ఎన్నో కాలువలు పొడికి తీసాం, రైతులకి సకాలంలో నీరు అందించాం. అదేవిధంగా మన సొసైటీల ద్వారా రైతులకి రుణాలు అందించడం కానివ్వండి, ప్రభుత్వం మిర్చి పంటను కానివ్వండి, అదేవిధంగా ప్రతి మద్దతు ధర లేకపోతే సీసీఐ ద్వారా కొనుగోలు చేయడం కానివ్వండి, ధాన్యం మద్దతు ధరతో కొని కేవలం ఒక్క రోజులోనే వాళ్ళకి రైతులకి డబ్బులు చెల్లించడం అంతా ఒక కూటమి ప్రభుత్వాన్ని. గతంలో నెలల తరబడి 5-6 నెలలు కూడా అయినా కూడా పండించిన ధాన్యానికి ప్రభుత్వం తీసుకున్న డబ్బులు కొట్టిన పాపం వల్ల. అదేవిధంగా నిన్న మన ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బలసాని కిరణ్ గారు కొన్ని పత్రికల్లో మాట్లాడుతూ
చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి తిరుపతి లడ్డు విషయంలో కానివ్వండి ఇట్లాంటివన్నీ రెచ్చగొడుతున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. బలసాని కిరణ్ గారు, మీరు రాజకీయాలకి ఎంత అనుభవం ఉందో తెలియదు, కానీ మేము చెప్పేది ఏంటంటే మీరు ఒక ప్రతిపాడు నియోజకవర్గం అని ఎక్కడో వద్దు, బహిరంగ చర్చకు మేము సిద్ధం. ఒక ప్రతిపాడు నియోజకవర్గంలో జరుగుతున్న గతంలో మీరు హామీ ఇచ్చి ఎన్ని పనులు పూర్తి చేశారు, ఈ వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన కొద్ది సమయంలోనే ఎన్ని వర్కులు మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాం. ఊరకేదో ప్రెస్ ఉంది కదా అని చెప్పి, లేకపోతే మీరు మాట్లాడుతున్నారు, మీరు 11 సీట్లకు పరిమితమైనా కానీ అది జీర్ణించుకోలేక అభివృద్ధి ఎక్కడ అన్నారు. అభివృద్ధి చూపిస్తాం, అభివృద్ధి సంక్షేమం ఏదైనా సరే మేము బహిరంగ చర్చకి సిద్ధంగా ఉన్నాం, చూపిస్తాం కూడా ప్రతిపాడు నియోజకవర్గంలో. ఇంకొక విషయం మీరు మాట్లాడుతూ ఉన్నారు, నిన్న ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది, అంబేద్కర్ గారి రాజ్యాంగం లేదని. మీకు ఒక్కటి చెప్తా ఉన్నా, అంబేద్కర్ తారీఖు వచ్చి నేను సెంటర్ డివైడర్ కడతాను, లైన్లో 4 లైన్లు విస్తరింపజేస్తాను టౌన్లో అని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీ ఏమైంది? ఆ రోజు ప్రత్యక్ష సాక్షి హోంమంత్రి గారు, మాజీ శాసనసభ్యురాలు హోంమంత్రి గారు ఇక్కడ ఉండి కూడా ఏం చేశారు 5 సంవత్సరాల్లో. కానీ ఈరోజు చెప్తా ఉన్నాం, అన్నా క్యాంటీన్ వచ్చింది, ఇక్కడ పబ్లిక్ టాయిలెట్స్ ఇబ్బంది అని చెప్పేసి ఇప్పుడు యుద్ధ ప్రాతిపాదికన స్థలానికి అడుగుతున్నాం, పబ్లిక్ టాయిలెట్స్ ఇక్కడ నిర్మిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మన రామవాక్ కాడి నుంచి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం టర్నింగ్ దగ్గర వరకు కూడా త్వరలో సిమెంట్ రోడ్డుకి ప్రతిపాదనలు పంపించాం. ముందు ఇక్కడ సిమెంట్ రోడ్డు మేము పూర్తి చేస్తాం. అదేవిధంగా ప్రతిపాడులో మీ ఎవరు అడగకపోయినా సాగునీటికి ఇబ్బంది రాకూడదని వేసవి దృష్ట్యా ప్రీతమ శాసనసభ్యులు రామాంజనేయులు గారు నిన్న 20-40 లక్షల రూపాయలతో ఫిల్టర్ బెడ్లు మొత్తం కూడా శుభ్రం చేయాలి, మీరు మంచినీరు ఇవ్వాలి అని చెప్పే సదుద్దేశంతో 40 లక్షల రూపాయలు నిన్న ప్రతిపాదన పంపడం జరిగింది. మన పత్తిపాడు ఫిల్టర్ బెడ్లకి పూర్తిగా శాండ్ మార్చి స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే సంకల్పంతో ఇటువంటి అభివృద్ధి పనులు చేస్తా ప్రగతి పదంలో పోతున్నాం. మా ప్రజల్లో మాకు వ్యతిరేకత లేదు, మీరు సృష్టిస్తున్నారు తప్పితే. కానీ మీ ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు, అన్నీ గమనించారు కాబట్టే మీరు మీ పట్ల 11 సీట్లు ఇచ్చి మిమ్మల్ని గౌరవించారు. మీకు ఆ గౌరవం చాలు. అదేవిధంగా ఇంకొకసారి చెప్తా ఉన్నాం, రాష్ట్రంలో స్వచ్ఛమైన పరిపాలన అందించాలన్నా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వమే. కానీ మరలా ఏదో మీరు లేనిపోని కుల మతాలను రెచ్చగొట్టి, ప్రాంతాల మధ్య రెచ్చగొట్టి, అన్నదమ్ముల్లాగా ఉంటున్న కులాల మధ్య కూడా రెచ్చగొట్టి మీరు లబ్ధి పొందాలనుకుంటే ప్రజలు ఎవరు నన్నే స్థితిలో లేరని చెప్పి మరోసారి మీ అందరం తెలియజేస్తాం. నమస్కారాలు. ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో సందర్భంగా మరి ప్రతిపాడు నియోజకవర్గానికి కూటమి ప్రభుత్వం వచ్చినాక మా బోర్ల రామాంజనేయులు గారి నాయకత్వంలో మరి ప్రాజెక్టులు ఎక్కడ కూడా కొత్తవి రాకుండా ఉండగాని మరి దాదాపుగా గార్పాడు ఛానల్ పొర్చూరు దాకా అనేది 70-80 సంవత్సరాల కళ. ఇది వాస్తవం. ఎందుకంటే ఎంతమందో ముఖ్యమంత్రులు బల్ల మీదకు పోయి వెనక్కి వచ్చిన దాఖలాలు ఉన్నాయి. అటు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, మరి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మరి ఇదిగో అదుగో అని తత్సరం చేసి పనులు కాకుండా ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి దాదాపుగా ఎన్డీఏ కూటమి వచ్చినాక చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి ఫస్ట్లో మన రోడ్లోని మీటింగ్ పెట్టినప్పుడు ఇది రేపు అధికారం వచ్చినాక మేము చేస్తామని అంటాం. మరి రామాంజనేయులు గారు కూడా దాని మీద, ఎందుకంటే ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడే ఆయన దీని గురించి ఆలోచించి ఆయాల ఎంతోమంది ప్రతిపాదనలు పెట్టించినవి కూడా ఆయన చూశాడు. ఎందుకంటే ఈ రాజకీయంలో ఈయన ఇక్కడ ఇన్ఛార్జిగా వచ్చినా కూడా దీని మీద అవగాహనగా ఒక ఆలోచనగా వచ్చి ఇది చెయ్యాలి అనే ఆలోచనలో మరి 18 నెలలు అవుతుంటే మరి చంద్రబాబు గారి దగ్గర ఈ ప్రాజెక్టును పెడతాం. మరి చంద్రబాబు గారు దాన్ని ఎక్కడ కూడా డబ్బులు
లేకుండా ఎక్కడ ఏ ప్రాజెక్టుకి ఇవ్వకపోయినా మరి గారపాడు ఛానల్ పచ్చూరు దాకా అనేది అటు పెమ్మసాని చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో మరి ఇద్దరు పట్టుదలతోటి ఇది చరిత్ర. ఇది ఎవరైనా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 250 రూపాయలు పెంచడానికి వచ్చినప్పుడు కూడా ఇది చెప్పడం జరిగింది. హోంమంత్రి గారు వాళ్ళు నిరసన కార్యక్రమంలో పోయినప్పుడు కూడా ఇది మేము చేస్తామని చెప్పడం జరిగింది, కానీ చేయలా. మరి ఈ 18 నెలల్లో మరి ఇది చరిత్రలో సృష్టించదగింది. మరి దాదాపుగా 50,000 ఎకరాలకు నీరు, 50,000 మందికి తాగునీరు కూడా దీనివలన పాడటానికి తొందరలో నిన్న కూడా మా కోండ్రుపాటులో కూడా ముఖ్యమంత్రి గారి చేత శంకుస్థాపన చేపిద్దామని చెప్పడం జరిగింది. అట్లానే మరి నీటి సంఘాల ఎలక్షన్లో పెట్టి